హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో థర్డ్ ఎక్స్పెరిమెంట్స్ అయిన ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మీకు ఆల్రెడీ ఇచ్చిన కాంపౌండ్ ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలాగో మీకు ఆల్రెడీ ముందు వీడియో అయితే అప్లోడ్ అయింది. సో ఇప్పుడు మీకుండే ఫంక్షనల్ గ్రూప్స్ అనే 8 కాంపౌండ్స్ లో కొన్నింటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీగా అన్నింటికి ఒకటే టెస్ట్, కొన్నింటికైతే సేమ్ టెస్ట్లే ఉంటాయి. అంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండే కాంపౌండ్స్ కి సేమ్ టెస్ట్లు ఉంటాయి. వాటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఈజీగా ప్రాక్టికల్ చేయడం ఎలాగని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో మీకు సెకండ్ కాంపౌండ్ ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్. సెకండ్ కాంపౌండ్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ CH3COOH. అలాగే థర్డ్ కాంపౌండ్ ఏంటంటే బెంజాయిక్ యాసిడ్. ఇదేంటిది C6H5COOH. రెండింటికి సేమ్ సేమ్ టెస్ట్లే ఉంటాయి, సేమ్ ప్రాక్టికల్స్. అయితే రెండింటిని ఐడెంటిఫై చేయడం ఎలా ఒకసారి మీరు క్లారిటీగా ఒక 5 to 10 minutes గాని వింటే ఇప్పుడు ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేస్తాయి. ఇందులోనే ఆర్గానిక్ కాంపౌండ్స్ 8 లో మీకు 2 ఎక్స్పెరిమెంట్స్ ఈజీగా వచ్చేస్తాయి, 2 కాంపౌండ్స్. ఓకే, ఇందులో చూడండి. ఫస్ట్ మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మీకు ఒక టెస్ట్ ట్యూబ్ లో ఇస్తారు. ఓకేనా, ఆ ఇచ్చిన కాంపౌండ్ ఏం చేయాలంటే మీకు ఆర్గానిక్ కాంపౌండ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉందో మీరు ఐడెంటిఫై చేసి ఓకేనా రిపోర్ట్ రాస్తేనే మీకు 6 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉందో మీరు ఐడెంటిఫై చేయడం అలా. అందులో మీకు ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే ఫిజికల్ స్టేట్. చూడండి, ఫిజికల్ స్టేట్. ఓకేనా, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఫిజికల్ స్టేట్ లో మాక్సిమం అన్ని లిక్విడ్ స్టేట్ లోనే ఉంటాయి. ఓకేనండి, బెంజాయిక్ యాసిడ్ మాత్రమే సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చూడండి సింపుల్ గా ఎసిటిక్ యాసిడ్ అనుకోండి, ఏ స్మెల్ వస్తుంది? వెనిగర్ స్మెల్ వస్తుంది అని చెప్పుకున్నాం. వెనిగర్ స్మెల్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. అది కాకుండా మీకు బెంజాయిక్ యాసిడ్ ఇస్తే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది ఏ స్టేట్ లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. చాలా ఈజీ. ఓకేనా, ఇక్కడ చూడండి ఫిజికల్ స్టేట్ లో మీకు ఎసిటిక్ యాసిడ్ ఇస్తే మీకు లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, వెనిగర్ స్మెల్ వస్తుంది. అలా కాకుండా బెంజోయిక్ యాసిడ్ ఇస్తే సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. చాలా ఈజీ. అయితే ఇది లేకపోతే ఇది రాసేస్తారు ఫస్ట్ వన్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇగ్నిషన్ టెస్ట్. ఇగ్నిషన్ టెస్ట్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఇది హీట్ చేయడం అనమాట. ఓకే, స్మాల్ అమౌంట్ ఆఫ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. చూడండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ taken in a spatula and heated. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఎక్స్పెరిమెంట్. ఇదేంటంటే అబ్జర్వేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు. అంటే ఇగ్నిషన్ టెస్ట్ అంటే ఏంటి అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మీకు ఇచ్చిన కాంపౌండ్ తీసుకొని అక్కడ మీకు స్పాచులర్స్ ఉంటాయి, చిన్న స్పాచులర్స్ ఉంటాయి. ఇవి స్పాచులర్ తో మీరు ఏం చేస్తారంటే ఆ కాంపౌండ్ తీసుకొని ఓకేనా ఫ్లేమ్ మీద తీసుకుంటారు. ఫ్లేమ్ మీద తీసుకుంటే ఇక్కడ మీకు వచ్చేది చూడండి, ఇలా మామూలు ఫ్లేమ్స్ వస్తాయి. సూటీ ఫ్లేమ్, నాన్ సూటీ ఫ్లేమ్ రెండు ఉంటాయి. సూటీ ఫ్లేమ్ అంటే ఏంటంటే ఎక్కువ మెస్ వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇంటి దగ్గర కనిపిస్తుంటది. మసితో ఉండే ఫ్లేమ్ వచ్చింది అనుకోండి, సూటీ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి, ఎలా వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఆరోమేటిక్ కాంపౌండ్. అలా కాకుండా నార్మల్ గా నాన్ సూటీ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి, అంటే వితౌట్ మసి లేకుండా వచ్చింది అనుకోండి, అదేంటి అంటే నాన్ సూటీ ఫ్లేమ్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వచ్చే ఏంటి అంటే బర్న్ విత్ నాన్ సూటీ ఫ్లేమ్. నాన్ సూటీ ఫ్లేమ్ వచ్చింది అంటే ఏంటి, దాని అబ్జర్వేషన్ ఏంటి అంటే అలిఫాటిక్ కాంపౌండ్. మేబీ అలిఫాటిక్.
అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్ అని రాయాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది కాకుండా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో అలిఫాటిక్ ఉంది, ఆరోమేటిక్ ఉంది. ఆరోమేటిక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బర్న్ విత్ ఏమొచ్చింది, నాన్ సూటీ ఫ్లేమ్. అలా కాకుండా ఇక్కడ ఏమొస్తుంది, బర్న్ విత్ సూటీ ఫ్లేమ్. సూటీ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి, ఓకేనండి. ఇక్కడ ఏం రాయాలి, దీనికి ఏం రాయాలి, మేబీ aromatic compound. సో ఇప్పుడు మనకి అలిఫాటిక్ అయితే ఎలాగ వస్తుంది, aromatic అయితే ఎలాగ వస్తుంది. రెండింటికి సేమేనండి, ఏం మారదు. జస్ట్ ఈ టెస్ట్ మాత్రం మారిపోతుంది, మీకు ఏది ఇస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, వెనిగర్ స్మెల్ అయితే ఇక్కడ ఏమవచ్చు, ఇక్కడ ఏం రాస్తారు, మేబీ ఆల్కహాల్ అని రాస్తారు. ఇంకా సాలిడ్ ఫామ్ లో ఉంటే అంటే ఇది మేబీ అలిఫాటిక్ ఆల్కహాల్ అని రాస్తారు. అలిఫాటిక్ ఇలాగా మీకు ఇక్కడ సాలిడ్ వచ్చింది అనుకోండి, మేబీ aromatic. ఓకేనండి, ఇక్కడ ఆల్కహాల్ కాదు, కార్బాక్సిలిక్ యాసిడ్, అలిఫాటిక్ యాసిడ్, ఇక్కడ aromatic యాసిడ్. ఇక్కడ చూడండి, రెండింటికి చాలా ఈజీ. అంటే వెనిగర్ స్మెల్ వచ్చింది అనుకోండి, అలిఫాటిక్ యాసిడ్ రాస్తారు. ఒకరండి సాలిడ్ వచ్చింది అనుకోండి, aromatic యాసిడ్ రాస్తారు. ఇక్కడైతే నాన్ సూటీ ఫ్లేమ్ వస్తే అలిఫాటిక్ కాంపౌండ్ అవుతుంది, సూటీ ఫ్లేమ్ వస్తే aromatic కాంపౌండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ 2 టెస్ట్స్ అండి, దీనికి హాఫ్ మార్క్ వస్తుంది, 1 మార్కే టోటల్. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సాల్యుబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ సాల్యుబిలిటీ టెస్ట్ లో 2 మార్క్స్ వస్తుంది, దీనికి 2 మార్క్స్. దీనికి ఇక్కడ చూడండి హాఫ్ మార్క్ వస్తుంది, ఇక్కడ హాఫ్ మార్క్ వస్తుంది, అంటే 1 మార్క్ వస్తుంది. దీనికి ఒకదానికి 2 మార్క్స్. ఇక్కడ మీకు ఇక్కడ ఒక 4 or 5 కాంపౌండ్స్ తీసుకోండి. ఫస్ట్ వన్ వాటర్ తీసుకోండి, సెకండ్ వన్ ఈథర్ తీసుకోండి, ఓకేనా. థర్డ్ వన్ NaOH తీసుకోండి, ఓకేనా. ఫోర్త్ వన్ NaHCO3 తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డైల్యూటెడ్ HCl తీసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ టెస్ట్ ఈ రెండు మాత్రమే డిఫరెంట్. దేనికి, ఎసిటిక్ యాసిడ్ కి బెంజోయిక్ యాసిడ్ కి. రిమైనింగ్ అంతా సేమ్, ఏం మారదు. ఇక్కడ చూడండి వాటర్ లో ఏమవుతుంది, అబ్జర్వేషన్ సాల్యుబుల్, ఓకేనా. ఈథర్ లో సాల్యుబుల్, రెండింటికి సేమే సాల్యుబుల్. నెక్స్ట్ NaOH సాల్యుబుల్, ఓకేనా. నెక్స్ట్ NaHCO3 సాల్యుబుల్. నెక్స్ట్ డైల్యూటెడ్ HCl ఇన్సాల్యుబుల్. రెండింటికి ఒకటేనండి, మీకు ఏ కాంపౌండ్ వచ్చినా ఇదే వస్తుంది, ఏమీ మారదు. అంటే సాల్యుబిలిటీ మీరు మినిమం 4 సాల్వెంట్స్ లో మీరు టెస్ట్ చేయాలి. 4 సాల్వెంట్స్ లో టెస్ట్ చేస్తే 4 into half mark equal to 2 marks. అంటే మీకు ఇక్కడ 3 మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి. 6 మార్క్స్ లో 3 మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి. ఒక జస్ట్ ఈ 2 టెస్ట్స్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ వాటి లిక్విడ్ స్టేట్ లో ఉంది అలిఫాటిక్ యాసిడ్ అయితే, ఇక్కడ aromatic యాసిడ్ అయితే సాలిడ్ స్టేట్ లో ఉంది. ఏదో ఒకటే రాస్తారు. ఇక్కడ నాన్ సూటీ ఫ్లేమ్ అయితే అలిఫాటిక్, ఓకే. సూటీ ఫ్లేమ్ అయితే aromatic. ఈ సాల్యుబిలిటీ అనేది ఇలా రాసేస్తారండి సింపుల్ గా. సాల్యుబిలిటీ రాసేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, 4 ఇంటికి వేస్తారు, 5th వన్ వేయరు. అంటే మీకు ఇక్కడ 3 మార్క్స్ వచ్చేసాయి. ఓకే, ఇది మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు రిమైనింగ్ ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ 2 టెస్ట్లు ఉన్నాయి. అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పేద్దాం, ఓకేనా. దీన్ని నోట్ చేసుకుంటారు కదా, ఓకే. అరేంజ్ చేస్తాను, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఐడెంటిఫై చేయడం అండ్ కన్ఫర్మేషన్ చేయడానికి 2 టెస్ట్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రల్ FeCl3 తో టెస్ట్ ఉంటుంది, రెండోది ఎస్టరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది, ఓకే. ఎప్పుడు చూసేద్దాం. ఆ రెండు కూడా చాలా ఈజీ, కష్టమేమి ఉండదు. మీరు క్లారిటీగా పిలిస్తే 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. రెండింటికి ఒకటే టెస్ట్లు. మీరు సూటీ ఫ్లేమ్, నాన్ సూటీ ఫ్లేమ్, ఇట్లా ఇగ్నిషన్ టెస్ట్ కొంచెం డిఫరెంట్, మిగిలినవన్నీ కామన్. ఇప్పుడు చూడండి ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేది ఏంటి అంటే న్యూట్రల్ FeCl3 అని.
ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటంటే విత్ న్యూట్రల్ FeCl3 అంటే టెస్ట్ విత్ ఓకేనండి న్యూట్రల్ FeCl3 అంటే సింపుల్ గా ఏంటి అంటే ఓకే స్మాల్ అమౌంట్ ఆఫ్ given organic compound plus okay neutral FeCl3 అంటే చూడండి సింపుల్ గా మనం ఏం చేయక్కర్లా ఆ ఇచ్చిన ఒకరండి మనకి ఇచ్చిన కాంపౌండ్ ఉంది కదా ఆ కాంపౌండ్ కి ఏం చేస్తాం ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ లో ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కొంచెం మనకి ఇచ్చిన కాంపౌండ్ తీసుకుంటాం దానికి ఏం చేస్తామంటే FeCl3 యాడ్ చేస్తాం మీకు అక్కడ FeCl3 రియేజెంట్ బాటిల్స్ కనిపిస్తాయి అందులో ఉండే FeCl3 సొల్యూషన్ యాడ్ చేయగానే మనకి ఏమొస్తుంది అంటే ఓకేనా బ్రౌన్ PPT ఫామ్ అవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే బ్రౌన్ PPT ఈజ్ ఫార్మ్ ఇది ఏంటి అంటే అబ్జర్వేషన్ ఓకే ఐడెంటిఫికేషన్ దీనికి 2 మార్క్స్ అండి దీనికి 2 మార్క్స్ అంటే మీకు ఇచ్చిన 6 మార్క్స్ లో 5 మార్క్స్ వచ్చాయి ఇక్కడ అంటే ఇక్కడ ఏం రాస్తాం ఇన్ఫ్లుయెన్స్ లో ఏం రాస్తాం మేబీ అయితే మనకి ఫస్ట్ లో ఏమొచ్చింది అయితే లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ ఏదో ఒకటి ఇస్తారు కదా ఇక్కడ మేబీ ఏ రాయాలి అలిఫాటిక్ యాసిడ్ చూడండి ఇచ్చింది లిక్విడ్ అయితే అలిఫాటిక్ యాసిడ్ రాస్తారు లేదంటే సాలిడ్ అయితే మేబీ అరోమేటిక్ యాసిడ్ అని రాస్తారు మీకు ఇచ్చిన దాన్ని బట్టి మేబీ అరోమేటిక్ యాసిడ్ అర్థమైంది కదా ఏదో ఒకటే రాయాలి మీకు ఇచ్చింది మీకు నాన్ సూటీ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి అలిఫాటిక్ యాసిడ్ రాయాలి సూటీ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి అరోమేటిక్ యాసిడ్ రాయాలి బట్ టెస్ట్ మాత్రం రెండింటికి ఇదే టెస్ట్ అక్కడ ఫస్ట్ లో మనకి ఇగ్నిషన్ టెస్ట్ బేస్డ్ అనే ఆ రెండింటిని మనం సెపరేట్ చేసుకోవాలి అంతే ఓకేనా నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చూద్దాం ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ కి ఓన్లీ 1 మార్క్ అండి ఈ 1 మార్క్ వచ్చేసింది అనుకోండి మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి ఓకే ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి అంటే ఓకే దీని ఎస్టరిఫికేషన్ అంటాం టెస్ట్ అంటాం ఓకేనా ఎస్టరిఫికేషన్ టెస్ట్ ఈ ఎస్టరిఫికేషన్ టెస్ట్ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఇక్కడ మీకు ఇచ్చిన కాంపౌండ్ ఉంది కదా స్మాల్ అమౌంట్ ఆఫ్ given organic compound plus ఓకేనండి few drops of ethyl alcohol plus concentrated H2SO4 అంటే మీరు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ లో మీకు ఇచ్చిన కాంపౌండ్ కొంచెం తీసుకుంటారు ఓకేనా దానికి ఆల్కహాల్ యాడ్ చేస్తారు ప్లస్ దానికి H2SO4 యాడ్ చేస్తారు అంటే చూడండి కాంపౌండ్ ప్లస్ ఆల్కహాల్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఓకే అండ్ వార్మ్డ్ ఇన్ వాటర్ బాత్ అంటే మీకు అక్కడ ల్యాబ్ లో వాటర్ బాత్ ఉంది ఆ వాటర్ అనేది బాయిల్ చేస్తూ ఉంటారు సో దాంట్లో ఈ టెస్ట్ ట్యూబ్ అనేది ఉంచుతారు ఒక 5 మినిట్స్ గా ఉంచితే మీకు ఒక ఏమొస్తుంది అంటే ఇక్కడ అబ్జర్వేషన్ ఓకే స్వీట్ స్మెల్ లేదంటే ఫ్రూటీ స్మెల్ అని రాసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రూటీ స్మెల్ ఆఫ్ ఎస్టర్ ఈస్ ఫార్మ్డ్ ఓకే ఫ్రూటీ స్మెల్ అనేది మీకు ఫామ్ అయిందంటే దట్ మీన్స్ రిలీజ్ అయింది అనుకోండి అప్పుడు ఏమొస్తుందంటే మీకు అందులో ఎస్టర్ అనేది ఫామ్ అయిందని అర్థం అందులో ఎందుకంటే మీరు ఆల్కహాల్ ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ ని యాడ్ చేశారంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ని యాడ్ చేశారు కనుక మీకు ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇక్కడ ఏమవుతుంది అయితే మీకు ఇచ్చిన కాంపౌండ్ అలిఫాటికా అరోమేటికా అనేది మీరు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా ఇక్కడ సూటీ ఫ్లేమ్ నాన్ సూటీ ఫ్లేమ్ బేస్డ్ గా మీకు చూడండి అలిఫాటిక్ అయితే నాన్ సూటీ ఫ్లేమ్ అనుకోండి ఓకేనా అలిఫాటిక్
యాసిడ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అలా కాకుండా aromatic అనుకోండి, aromatic acid is confirmed. Aromatic acid is confirmed. సో ఇదండి సింపుల్ గా మీకు ఏదో ఒకటే వస్తుంది, రెండింటికి ఒకటే టెస్ట్ అండి. మీరు కాంపౌండ్ ఎలా మీరు అంటే సెపరేట్ చేసుకోవాలి మీకు ఒక ఇగ్నిషన్ టెస్ట్ లో మీకు ఆల్రెడీ చెప్పేసాను, అలాగే ఫిజికల్ స్టేట్ లో కూడా. సో ఇది చాలా ఈజీ అండి. 2 కాంపౌండ్స్ ఇచ్చినా రెండింటికి ఒకటే టెస్ట్ అండి. మీకు ఏ కాంపౌండ్ వచ్చినా ఒకటే టెస్ట్, రెండింటిని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు చెప్పుకున్నాం. అయితే సూటిక్ ఫ్లేమ్ లేకపోతే నాన్ సూటిక్ ఫ్లేమ్ రెండింటికి సేమ్ టెస్ట్ లో ఇందులో ఎటువంటి చేంజింగ్ అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లో రిపోర్ట్ రాసేస్తారు. రిపోర్ట్ ఏంటంటే రిపోర్ట్ అనేలాగా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టేసి, ఓకే, ఫంక్షనల్ గ్రూప్ present in given organic compound is అని పెట్టేసి, ఓకే, అక్కడ మీకు ఏమొచ్చింది, aromatic యాసిడ్ అయితే aromatic అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే aromatic యాసిడ్ అని రాయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా బెంజోయిక్ యాసిడ్ అని రాయొచ్చు, C6H5COOH అని రాయొచ్చు, లేకపోతే ఎసిటిక్ యాసిడ్ అయితే CH3COOH కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే అలిఫాటిక్ యాసిడ్ aromatic యాసిడ్ ఏది వచ్చిందో అది మీరు రాసేస్తారు. అలిఫాటిక్ యాసిడ్ అయితే అలిఫాటిక్ యాసిడ్ అని రాసేస్తారు, aromatic యాసిడ్ అయితే aromatic యాసిడ్ అని రాసేస్తారు. అలిఫాటిక్ అయితే ఎసిటిక్ యాసిడ్ వస్తుంది, aromatic అయితే బెంజోయిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, సో ఇదండి చాలా ఈజీగా మీరు 2 కాంపౌండ్స్ ఏది ఇచ్చినా మీరు జనరల్ గా ల్యాబ్కి వెళ్ళేటప్పుడు చదువుకోవడానికి చాలా ఈజీగా మీకు ఇది అర్థం అవుతుంది. రెండింటిని పక్కన పెట్టి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మరికొన్ని గ్రూప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీకోసం చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చేస్తాను. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ గా మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ వీడియోస్ ఉన్నాయి, కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, మ్యాథ్స్ 2A 2B క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.